హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం వైల్ లూప్ తో 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు ఖచ్చితంగా స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అర్జెంట్ గా కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సో బేసికల్లీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే ఈ క్వశ్చన్ అనేది నేను నిన్నటి వీడియోలో సాల్వ్ చేయడానికి పెట్టినా, మీరు సాల్వ్ చేయడానికి. ఐ హోప్ అందరు సాల్వ్ చేసిర్రు అని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ రిపీట్ చేద్దాం, మళ్ళీ ఎట్లా సాల్వ్ అవుతుంది, అసలు ఎట్లా ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ఫస్ట్ టార్గెట్ ఏంటిది? మనం సీక్వెన్స్ జనరేట్ చేయాలి. ఎక్కడి నుంచి వెళ్ళి 1 నుండి 5 వరకు సీక్వెన్స్ జనరేట్ చేయాలి. సో జనరేట్ చేసిన తర్వాత మనం ఆ సీక్వెన్స్ అనేది సమ్ చేసి మనకు అవుట్పుట్ కింద రావాలి. సో ఎట్లా అది? సో మనం ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ చేయాలి ఒకటి. సో క్రియేట్ చేసి దానికి 1 అనే వాల్యూ అసైన్ చేసినాం. సో టోటల్ అనే వేరియబుల్ ఇక్కడ మనం క్రియేట్ చేసినాం. సో టోటల్ అనే వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేసినాం? సో మనం ఆ ఇచ్చిన సీక్వెన్స్ అనేది, ప్రతి ఒక్క సీక్వెన్స్ అనేది మనం 1 2 3 4 5 అట్లా సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. కాబట్టి మనం టోటల్ అనే వేరియబుల్ తీసుకొని దానికి మనం 0 అసైన్ చేసినాం. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. సో సెకండ్ స్టెప్ ఏంటి? ఆబ్వియస్లీ కండిషన్ పెడతాం. ఏమని? వైల్ a is less than or equals to 5. సో 1 అనేది less than 5 కాబట్టి మనకు ట్రూ, కండిషన్ అనేది ట్రూ. సో ట్రూ కాబట్టి కింది లైన్ వస్తుంది. కిందికి వస్తాం. కిందికి వచ్చి టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ 1 అన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే టోటల్ అనే వేరియబుల్ లో వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ప్లస్ ఏ అనే వేరియబుల్ లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 0 ప్లస్ 1 ఎంత? 1. సో ఇప్పుడు మనకు టోటల్ అనే వేరియబుల్ లో వాల్యూ ఎంత ఉంది? 1 అనే వాల్యూ స్టోర్ చేసి ఉంది. రైట్? నెక్స్ట్ స్టెప్ లో మనం టోటల్ అనే వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా? ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మళ్ళా ఇంక్రిమెంట్ చేస్తాం. మనం a ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. సో ఫస్ట్ 1 ఉండే కాబట్టి ఈ 1 కి ఇంకొక 1 యాడ్ అవుతుంది. సో యాడ్ అయ్యి 2 అవుతుంది. సో పైనకి వెళ్తుంది. పైనకి వెళ్ళి సేమ్ 2 చెక్ చేస్తుంది, 3 చెక్ చేస్తుంది, 4 చెక్ చేస్తుంది, 5 చెక్ చేస్తుంది. సో 6కి వచ్చేసరికి ఆ బ్లాక్ లో నుంచి వెళ్ళి కోడ్ అనేది ఎగ్జిట్ అయ్యి, సో మనకి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం ప్రింట్ చేయలేం. మనం లూప్ బయట ప్రింట్ చేసినాం. సో అప్పుడు మనకు ఆ టోటల్ అనే వేరియబుల్ లో వాల్యూ 15 అనే వాల్యూ అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇంత సింపుల్. సో సేమ్ యాజ్ ఇట్ ఈగా నేను చెప్పినట్టు మిగతా 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎందుకంటే సాల్వ్ చేస్తేనే గుర్తుంటే మీకు, లేకపోతే కోడింగ్ అనేది మీకు అసలుగా రాదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత గ్రిప్ ఉంటుంది కోడింగ్ పైన. రైట్? So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.